అవతార్ మెహర్ బాబా, ఇది మనోనాష్ కేవ్ అంటారు. ఈ అవతార్ మెహర్ బాబా హైదరాబాద్లోని కాజాగూడ గుట్టలలో 9 days ధ్యానం చేసుకున్నటువంటి పవిత్రమైన స్థలం ఇది. 1951 అక్టోబర్లో 16th అక్టోబర్ నుండి 24th అక్టోబర్ వరకు 1951లో ధ్యానం చేసినటువంటి స్థలం ఇది. ఈ మెహర్ బాబా భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. తాను ఒక భగవంతుని అవతారంగా ప్రకటించుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు జొరాస్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. ఆయన 19 years వయసులోనే ఆధ్యాత్మిక అన్వేషణ మొదలయ్యి అందులో భాగంగా ఎంతోమంది గురువులని కలిసిండు. ఇప్పుడు ఆయన నారాయణ్ మహారాజ్, ఉపాసని మహారాజ్, షిరిడి సాయిబాబా, వీళ్ళందరూ ఈ సమకాలికుడు అన్నమాట. వాళ్ళందరినీ కూడా కలిసిండు. ఆయన 1925 నుంచి ఒక 44 years తనువు సాలించేంత వరకు కూడా మౌన దీక్షలనే ఉన్నారు. మెహర్ బాబా జీవిత పరమార్థం గురించి, పునర్జన్మ గురించి, భ్రమతో కూడిన లోకం తీరు గురించి అనేక ఉపన్యాసాలు, బోధనలు ఇచ్చిండు. ఈ ప్రపంచం మిథ్య అని, భగవంతుడు ఒక్కడే సత్యమని, ప్రతి ఒక్కరు పరమాత్మను తెలుసుకోవాలని